గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 21 మరియు 22వ శ్లోకము చూద్దాము. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను. సేనయో సైన్యములు, ఉభయో రెండు, మధ్యే మధ్యలో, రథం రథము, స్థాపయ నిలిపి ఉంచు, మే నా యొక్క, అచ్యుత శ్రీకృష్ణ సంపూర్ణ దోషరహితుడా, యావత్ ఎంతవరకు అయితే, ఏతాన్ ఈ యొక్క, నిరీక్షే చూసి, అహం నేను, యోద్ధుకామాన్ యుద్ధం కొరకు, అవస్థితాన్ నిలిపి ఉన్న, కై ఎవరితో, మయా నాచే, సహ కూడి, యోద్ధవ్యం యుద్ధం చేయవలసి, అస్మిన్ ఈ యొక్క, రణ సముద్యమే మహాపోరాటంలో. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. అర్జునుడు ఇలా అన్నాడు. ఓ అచ్యుత శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. సమస్త సృష్టిని పరిపాలించే పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు. ఆయన భక్తుడైన అర్జునుడు ఈ శ్లోకంలో భగవంతుడిని తన రథాన్ని తాను కోరిన స్థలానికి తీయమని కోరాడు. ఇది భగవంతుడికి తన భక్తులపై ఉన్న ప్రేమను, వారితోటి ఉన్న ఆత్మీయ సంబంధాన్ని తెలియజేస్తుంది. భక్తుల ప్రేమకు రుణపడి శ్రీకృష్ణుడు వారికి సేవ చేయగల దాసుడిగా మారుతాడు. సర్వస్వతంత్రుడైన నేను నా భక్తుల పట్ల ప్రేమతో వారి కోసం బానిసనైనా అవుతాను. వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారి ప్రేమకు నేను పూర్తిగా రుణపడి ఉంటాను. అర్జునుడు రథంలో సౌకర్యంగా కూర్చొని ఆదేశాలు ఇస్తుండగా తన భక్తుడి కోసం శ్రీకృష్ణుడు తన స్వాతంత్ర్యాన్ని పక్కన పెట్టి రథసారథిగా మారి సేవ చేశాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 23వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.